డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం చాలా మంచి విషయం తెలుసుకుందాం. చాలా మంది నన్ను కమెంట్స్లో అడిగేది, చాలా మంది నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మేడం నాకు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ కావాలి, వచ్చేసింది, మాకు స్ట్రగ్లింగ్ పీరియడ్ లాగా అనిపిస్తుంది, ఏఐ తోటి కంపేర్ చేయగలుగుతామా అని కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. అండ్ ఆల్సో మెయిన్ లింక్డ్ఇన్ లాంటి ప్లాట్ఫామ్లో ఏ విధంగా మేము కనిపించాలి, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక జాబ్ ఆపర్చునిటీ రావాలి అని అంటే మేము ఏమేమి చెయ్యాలి అని కూడా అడుగుతూ ఉన్నారు. సో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఈ వీడియోలో మీరు 100% వినాలి. ఏంటి అంటే మీరు ఏఐ తోటి కలిసి పనిచేయడం నేర్చుకోవాలి అనేది నేను ఎప్పుడు చెప్తూ ఉన్నాను. దెర్ ఇస్ నథింగ్ లైక్ ఆపరేషన్స్లో, లాజిస్టిక్స్లో ఏఐ వచ్చేసి రోబోట్స్, తర్వాత క్యాలిక్యులేషన్స్, తర్వాత వీటిల్లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా కాదు, కానీ దెర్ ఇస్ ఆల్వేస్ సంబడి హూ హ్యాస్ టు యూజ్ ఇట్. సో ఒక టూల్, మనకి అదొక టూల్ యూజ్ చేయడానికి. సో దాన్ని మీరు ఆ విధంగా చూడాలి. ముఖ్యంగా లింక్డ్ఇన్లో మీ ప్రొఫైల్ విజిబుల్ కావాలి అని అంటే ఇక్కడ నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, వాటిని మీరు 100% దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఓపెన్ చేసినప్పుడు మీ ఫోటోగ్రాఫ్ కింద బయో ఉంటుంది. అక్కడ మీరు ప్రొఫైల్, మీ యొక్క ఓన్ ప్రొఫైల్లో మీ బయోలో మీరు కంపల్సరీ కీవర్డ్స్ యూజ్ చేయాలి. మీరు దేనికైతే జాబ్ చూస్తున్నారో, చాలామంది వాళ్ళ ఒక లింక్డ్ఇన్ ఓపెన్ చేసినప్పుడు పక్కన దెర్ ఇస్ నథింగ్, వాళ్ళ నేమ్ ఉంటుంది, దాని తర్వాత కింద ఎటువంటి ఇంట్రడక్షన్ ఉండదు. ఎప్పుడు కూడా అలా వదలకూడదు. సెర్చ్లో మీది కనిపించాలి, లింక్డ్ఇన్ సెర్చ్లో కనిపించాలంటే ఆప్టిమైజ్ యువర్ ప్రొఫైల్ విత్ ద కీవర్డ్. అండ్ రిక్రూటర్ సెర్చ్ చేసినప్పుడు ఆ టర్మ్స్ తోటి విజిబుల్గా ఉండేటట్టు. అట్లా అని చెప్పి కీవర్డ్స్ని డంప్ చేయొద్దు. అంటే ఇట్లా దాన్ని చాలా నీట్గా లాజిస్టిక్, అంటే చాలా అందంగా, ఇప్పుడు లాజిస్టిక్ ఇది మేనేజర్ అనుకుందాం, లాజిస్టిక్స్లో మీకు వర్క్ కావాలి, ఆపరేషన్స్లో మీరు గ్రేట్ అనుకుందాం ఎగ్జాంపుల్. సో లేదా మార్కెటింగ్ స్ట్రాటజీ లేదా డిజిటల్ మార్కెటింగ్లో అంటే డిజిటల్ మార్కెటర్, ఎస్సీఓ, ఎస్సీఎం, ఎస్ఎంఎం అట్లా వేయకుండా హాయ్, ఐ యామ్ సమ్వన్ హూ ఇస్ అ స్ట్రాటజికల్లీ ఆర్ స్పెషలిస్ట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ హూ కెన్ కాంట్రిబ్యూట్ ఇన్ సోషల్ మీడియా మార్కెటింగ్ బ్రాకెట్స్లో ఎస్ఎంఎం, search engine optimization బ్రాకెట్లో SEO, and search engine marketing. Love to be in a challenging work environment where learning is always motivating అనో ఇలా సింపుల్గా రాసినప్పుడు ఇక్కడ కీవర్డ్స్ కవర్ అవుతుంది. ఇట్స్ అ ఫ్లో ఆఫ్ వర్డ్స్లో రాయాలి. అండ్ ఎందుకు నేను ఇంత బేసిక్ చెప్పాను అంటే చాలామంది ప్రో లెవెల్లో కూడా రాసుకుంటూ ఉంటారు. అండ్ మాలాంటి ఆంటర్ప్రెన్యూర్స్ దాన్ని నార్మల్గా చేసే వర్క్స్ని కూడా మనము, అంటే లీడర్షిప్ వర్క్స్ని కూడా, లీడర్షిప్ రోల్ వేర్ సీయింగ్ స్టాటిస్టిక్స్ అండ్ అనలిటిక్స్ యాజ్ ప్రామినెంట్ ప్లేయర్స్ ఇన్ మార్కెటింగ్ విత్ అనలిటికల్ స్కిల్స్ హోల్డింగ్ టు మోటివేట్ యంగర్ జనరేషన్స్ అని నేను రాసుకున్నాను అనుకోండి. ఇట్ ఆల్ కమ్స్ టు బీ ఆ ట్రైనర్ ఇన్ మార్కెటింగ్ అన్న మీనింగ్ రావడానికి. సో ఇంత రాసింది చెప్పడానికి ఏంటి అంటే ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ మార్కెటింగ్ అండ్ ఆల్సో ఆంటర్ప్రెన్యూర్షిప్ అండ్ కన్సల్టింగ్ ఇన్ మార్కెటింగ్ అని చెప్పడానికి నేను ఈ విధంగా లీడర్షిప్ రోల్, మేకింగ్ యంగర్ జనరేషన్స్ అండర్స్టాండ్, కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ఆర్ ఫోర్సీయింగ్, ఫోర్కాస్టింగ్ ఆర్ దిస్ పర్టికులర్ ఏమంటారు అనలిటిక్స్ అండ్ మార్కెటింగ్ టుగెదర్ అని ఇలాంటి వర్డ్స్ అని యూజ్ చేసినప్పుడు, ఇఫ్ పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ అ స్ట్రాటజిస్ట్, లీడర్షిప్ రోల్ ఆర్ సిఇఓ, సిఎక్స్ఓ, ఫౌండర్స్, అట్లాంటప్పుడు మన ప్రొఫైల్ కూడా కనబడుతూ ఉంటుంది. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు రైట్ అండ్ ఆప్టిమైజ్ ఇన్ అ లిటిల్ గుడ్ వే. టేక్ ఎ హెల్ప్ ఆఫ్ ఏఐ, బట్ డు నాట్ కంప్లీట్లీ కాపీ పేస్ట్ ఇట్, ట్వీక్ ఇట్ అండ్ కస్టమైజ్ ఇట్ అక్కడ పట్టడానికి. ఓకే, ఇది ఫస్ట్ టిప్. కాంటెంట్ రెగ్యులర్గా పోస్ట్ చేయాలి. ఎవ్రీడే అప్డేట్స్ అట్ వర్క్. లింక్డ్ఇన్లో మాత్రం మీరు ఈరోజు ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా రాయాలి, నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను, అక్కడ నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉండింది, ఇలా జరిగింది అని కూడా రాయొచ్చు. ఇట్స్ అ ఎంగేజింగ్ వే. అండ్ టుడే వాట్ మోటివేటెడ్ మీ ఈజ్ ఒక మోటివేషనల్ పోస్ట్ పెట్టచ్చు. టుడే వాట్ ఐ లెర్న్డ్ ఈస్ దిస్ అని చెప్పి ఎడ్యుకేషన్ పెట్టచ్చు.
అలా ఎవ్రీ డే ఇన్ డే అవుట్ మీరు ఇలాంటి డిఫరెంట్ కాంటెంట్స్ యాజ్ అ బిగినరే, యాజ్ అ ఫ్రెషరే మీరు ఇలా పెడుతున్నప్పుడు పీపుల్ విల్ లుక్ ఎట్ యూ బిగ్. వావ్, ఈ అబ్బాయి ఆర్ అమ్మాయి ఇంత మంచి క్రియేటివ్ ఆలోచనలతో వాళ్ళ డేని లింక్డ్ఇన్లో ఇంత బాగా ప్రజెంట్ చేస్తున్నారు అనేసి. సో అక్కడ కంపల్సరీ పోస్ట్ చేయడము, రెగ్యులర్గా కాంటెంట్ రాయడం చేస్తూ ఉండండి. గో టు యువర్ ప్రొఫైల్ సెట్టింగ్స్. అక్కడ సెట్టింగ్స్లో మీకు కంపల్సరీగా అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, కస్టమైజ్ యూఆర్ఎల్ అని. ఆ యూఆర్ఎల్ని మీరు ఖచ్చితంగా ఏ విధంగా ఉంది అది, అండ్ దాన్ని మీరు ఐడెంటిఫై చేసుకునేటప్పుడు హైఫన్ పెట్టి మీరు ఏ విధంగా ఉండాలని ఎడిట్ చేసుకోవచ్చు. కీవర్డ్ తోటి ఎడిట్ చేయండి. సో దట్ ఆ టిప్ ఏంటంటే మీకు సెర్చ్లో మీది కనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, అండ్ ఇట్ షుడ్ లుక్ వెరీ ప్రొఫెషనల్. అట్లా అని చెప్పేసి డంప్ చేయకండి కీవర్డ్స్ని, అక్కడ ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. సెట్టింగ్స్కి వెళ్ళి అక్కడ ప్రొఫైల్లో వెళ్తే సెట్టింగ్స్ ఉంటుంది, సెట్టింగ్లో యూఆర్ఎల్ ఉంటుంది. యూఆర్ఎల్ని మనం మార్చుకోవచ్చు, యూఆర్ఎల్ ప్రొఫెషనల్గా పెట్టుకోండి. సో దట్స్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ విత్ అ కీవర్డ్. ఎవ్రీ టైమ్ దెర్ ఇస్ వన్ ఆప్షన్ ఇన్ లింక్డ్ఇన్, దట్ ఈస్ స్కిల్స్ అండ్ ఎండార్స్మెంట్స్. కింద కనిపిస్తూ ఉంటుంది. మీ ప్రొఫెసర్స్ని కానీ, ట్రైనర్స్ని కానీ, మీరు చేసిన 1-2 ఇయర్స్లో వర్క్ చేసిన వాళ్ళు ఎవరన్నా కానీ ఆస్క్ దెమ్ టు గివ్ యూ అ స్కిల్ ఎండార్స్మెంట్. మీరు దేంట్లో బెస్ట్ అనే విషయాన్ని వాళ్ళు అక్కడ పోస్ట్ చేసేలాగా, వాళ్ళు మీకు కమెంట్ పెట్టేలాగా మీరు యూ కెన్ ఆస్క్ దెమ్. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ కెన్ డూ. ఓకే, ఇందులో మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, స్కిల్స్ అండ్ ఎండార్స్మెంట్స్లో మీరు ఎప్పుడన్నా కానీ డోంట్ బీ హెసిటెంట్ టు ఆస్క్ టు గివ్ యూ అన్ ఎండార్స్మెంట్, బికాస్ పీపుల్ కెన్ ఇన్ ద బిగినింగ్లో, తర్వాత మీరు వర్క్ ప్రొఫైల్ పెంచుకుంటూ పోతూ మీ క్యాలిబర్ పెరుగుతున్నప్పుడు డెఫినెట్లీ దెర్ ఆర్ పీపుల్ హూ కెన్ హెల్ప్ యూ గివ్ యూ ఎండార్స్మెంట్స్ ఇన్ ఏ కొలీగ్ అండ్ బాసెస్, లీడర్షిప్ టీమ్ వాళ్ళు ఎప్పుడు ఇస్తారు. సో దట్స్ వన్ ఆఫ్ ఇంపార్టెంట్ థింగ్. మెయిన్లీ నెట్వర్క్ అండ్ కనెక్ట్ విత్ యువర్ హెచ్ఆర్ మేనేజర్స్. కంపెనీలోకి వెళ్ళండి, ప్రొఫైల్కి వెళ్ళి కంపెనీ పేరు టైప్ చేయండి, జాబ్ అక్కడ ఆపర్చునిటీ ఉంది అంటే ఆ కంపెనీ పేరు క్లిక్ చేశారు అని అంటే ఎంప్లాయీస్ ఇన్ దీస్ కంపెనీస్ 500+ అని ఉంటుంది, క్లిక్ చేయండి, లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ వస్తారు. ఎంప్లాయీస్ దాంట్లో వచ్చిన దాంట్లో హెచ్ఆర్ రిక్రూట్మెంట్ అని ఉంటుంది, వాళ్ళకి కనెక్ట్ రిక్వెస్ట్, ఇన్మెయిల్ రిక్వెస్ట్ పంపించండి. పంపించి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకొని ఆ రోల్లో ఏదైనా ఉంది అని మీకు ఆల్రెడీ తెలుస్తుంటుంది, వేకెన్సీ తెలుస్తుంటుంది. అక్కడ వేకెన్సీలో ప్రొఫైల్ పెట్టిన తర్వాత ఇక్కడ ఇన్మెయిల్ చేయండి వాళ్ళకి, మేము పలానా రోల్ కోసం అప్లై చేసాం, ఆల్రెడీ నేను మీ ప్రొఫైల్కి ఓపెనింగ్ ఉందని చూసి పంపించాను మీ కంపెనీకి, పర్సనల్గా ఇక్కడ మీకు ఒకసారి రాద్దాం అనుకుంటున్నాను అని ఒక ప్రొఫెషనల్ నోట్ అక్కడ రాయండి. తప్పకుండా ఇంటర్వ్యూ కాల్కి మిమ్మల్ని పిలుస్తారు. సో ఈ ఇంపార్టెంట్ టిప్స్ని మీరు లింక్డ్ఇన్లో ఫాలో అవ్వాలి. ముఖ్యంగా లింక్డ్ఇన్లో కాకుండా బయట కూడా మీరు చేయాల్సిన మొట్టమొదటి థింగ్ ఏంటంటే, మీరు పోర్ట్ఫోలియో ప్రొఫైల్ వెబ్సైట్ క్రియేట్ చేసి పెట్టుకోండి. మీరు వెబ్సైట్ క్రియేట్ చేసుకొని పెట్టుకున్నప్పుడు దాని యొక్క వాల్యూ ఏంటో మీకు తెలుస్తుంది. మీరు ఎప్పుడన్నా ఎవరికన్నా కానీ ఒక పేపర్ పంపించడం కన్నా మీరు లింక్ పంపించి చూడండి దాని యొక్క విలువ ఎలా ఉంటుందో. దాంట్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కంప్లీట్లీ మీ వర్క్స్ ఏంటి, మీ ప్రొఫెషనల్గా మీరు ఏమేమి చేయగలుగుతారు, మీ స్కిల్స్ ఏంటి అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెబ్సైట్ ఉంటే దట్స్ లైక్ మోర్ అమేజింగ్ థింగ్. అలాంగ్ విత్ యువర్ డాక్యుమెంట్ కూడా పెట్టండి, వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ కూడా క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. ముఖ్యంగా నెట్వర్కింగ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటుంది కాలేజ్ అవుట్ సైడ్లో అండ్ కాలేజ్ తర్వాత కూడా. ఆ నెట్వర్కింగ్ ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతుందో తెలుసుకొని ఆ నెట్వర్కింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఫ్యూచర్లో ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసే టైం ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్లో మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ నెట్వర్కింగ్ గిగ్స్ జరిగేవి ఇంటర్నెట్లో చాలా దగ్గర మీకు ఈవెంట్స్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ అని కొడితే కూడా రిక్రూట్మెంట్ ఈవెంట్స్ కానీ ఎక్కడ ఏది జరిగినా మీకు తెలుస్తుంది. అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కోసం కూడా మీరు వెళ్ళొచ్చు, అదేవిధంగా మీరు నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడానికి కూడా వెళ్ళొచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది మీరు మీకు ప్రొఫెషనల్ బ్రాండింగ్ కొరకు చేయండి. లింక్డ్ఇనే కాకుండా మామూలుగా అదర్ ప్లాట్ఫామ్స్లో కూడా మీరు బ్రాండింగ్ బిల్డ్ చేయొచ్చు ఇఫ్ యూఆర్ ఓకే. ఇఫ్ నాట్ లింక్డ్ఇన్ ఇస్ ఇనఫ్ అకార్డింగ్ టు మీ. ఓకే, ఎవరైనా పర్టికులర్ స్కిల్లో ఉన్నారు అని అంటే ఫస్ట్ మీరు వర్క్ చేసి అక్కడ చూపించవచ్చు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నన్ను ఎవరైనా ఆంటర్‌ప్రెన్యూర్‌గా ఒక పర్టికులర్ క్లయింట్ నేను వెళ్ళి కలవాలి అనుకుంటే ఆ క్లయింట్ని నేను చదివి ఆయనకు ఒక ఆడిట్ రిపోర్ట్ రాసుకొని వాళ్ళ ప్రెజెంటేషన్స్ అన్ని క్లియర్గా చేసుకున్న తర్వాత నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ అబౌట్ యువర్ కంపెనీ అండ్ ఇక్కడ నాకు గ్యాప్స్ ఉన్నాయి అని అనిపించాయి, అది ఫిల్ చేయడానికి నేను మీ దగ్గరకు వచ్చాను అని చెప్తారనమాట. ఇలా అలాగా మీరు కూడా మీ వర్క్ని పర్టికులర్లీ మీరు గ్రాఫిక్ డిజైనర్ ఒక డిజైన్ చేసి ఒక వర్క్ చేసి మీరు ఒకళ్ళకి చెప్పచ్చు, ఫ్రీలాన్స్ వర్క్ చేశాను చూడండి ఇది ఎలా ఉందో అని. ఇప్పుడు టెస్టింగ్లో సాఫ్ట్వేర్లో అది పాసిబుల్ కాదు కాబట్టి వాళ్ళు ఎలా చేయాలి అని అంటే
వాళ్ళ వర్క్మెన్షిప్ ఏ విధంగా ఒక బగ్ ఫిక్స్ చేయగలుగుతామో మీరు నన్ను ట్రై చేయండి, నేను దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎంత బాగా వర్క్ చేయగలుగుతానో అని. మీరు ఫ్రీలాన్స్ వర్క్ కూడా స్టార్టప్ కంపెనీస్కి కానీ అండ్ ఆల్సో ఫర్ ఎంఎన్సీస్కి కూడా ఇవ్వచ్చు, సో దట్ ద హైరింగ్ ఛాన్సెస్ ఆర్ రియల్లీ హై. సో ఇట్స్ అ క్రియేటివ్ వే ఆఫ్ డూయింగ్. ఓకే, అండ్ క్రియేటివ్ వే ఆఫ్ డూయింగ్. అండ్ ఆల్సో కొంతమంది నాకు వీడియో ప్రజెంటేషన్స్ కూడా పంపించారండి, వాళ్ళు రికార్డ్ చేసి వాళ్ళ గురించి చేశారు. హూ ఆర్ కెమెరా ఫ్రెండ్లీ కెన్ డూ దిస్ 100%. దట్స్ వన్ ఆఫ్ ది వెరీ గుడ్ ఐడియా. అండ్ ఎప్పుడన్నా ఏదైనా కంపెనీ, ఈ పర్టికులర్ కంపెనీలో నేను ఈ రోల్ తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మీరు కోల్డ్ ఈమెయిలింగ్ అలవాటు చేసుకోవాలి. అక్కడ ఉన్న info@ దగ్గర నుండి ఆ కంపెనీ CEO ఎవరో మీరు తెలుసుకొని, ఆ కంపెనీ CEO పోర్ట్ఫోలియోని మీరు కనుక లింక్డ్ఇన్లో ఫైండ్ అవుట్ చేయగలిగితే వాళ్ళ మెయిల్ ఐడిని ట్రేస్ చేసి వాళ్ళకి మీరు రాయొచ్చు. 100% దట్ విల్ హెల్ప్. అండ్ ఆల్సో చిన్న చిన్న ఈవెంట్స్ని కండక్ట్ మీరే చేసి మీరు హోస్ట్ స్పీకర్గా కూడా ఉన్నప్పుడు కూడా మీకు లీడర్షిప్ స్కిల్స్ పెరుగుతాయి. దాంట్లో నుంచి కూడా చాలా డిఫరెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. అది వన్ ఆఫ్ ద వేస్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఎంగేజ్డ్ ఇన్ ద కమ్యూనిటీ అండ్ గెట్ జాబ్ ఆపర్చునిటీస్ ఆల్సో. నేను కొంతమంది ఇలా చేయడం కూడా చూశాను, లామఖాన్ లాంటి ప్లేసెస్లో. అదేవిధంగా కొన్ని చాలా మంచి మంచి స్పాట్స్ ఉంటాయి. మన ఇండియన్ హైదరాబాదే కాకుండా మరి ఎక్కడైనా మీరు యాక్టివ్గా చూస్తే కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, అక్కడ స్పీకర్స్గా వెళ్తూ ఉంటారు కొంతమంది పిల్లలు. వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు వీఆర్ వాలంటీరింగ్ దిస్ అని. సో అలాంటి వాళ్ళు కమ్యూనికేషన్లో బాగున్నారని చెప్పేసి హైర్ చేసుకునే కంపెనీస్ని కూడా నేను చూశాను. సో దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ టిప్. Okay, and also every time keep yourself upgraded with certification programs, with AI programs and anything, and get your certificates always ready. These are the important insights for LinkedIn and also to outside the LinkedIn కొన్ని చెప్పాను. ఇవన్నీ కూడా చేసినట్లయితే జాబ్ అనేది ఖచ్చితంగా ఎవరికన్నా కానీ దొరుకుతుంది. సో ఇలాంటి మంచి విషయాల కోసం, అదేవిధంగా కోర్స్ కోసం మీరు నన్ను అప్రోచ్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. శ్రావణి ఆసరి సైనింగ్ ఆఫ్.